నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన మొదటి సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచిలో ఏ వంట తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. మరి లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజు గారు. వెల్కమ్ అండి. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఓకే అండి, పండుగలన్నీ అయ్యాయి, హెక్టిక్ గా బోల్డని పిండి వంటలు అన్నీ అయిపోయాయి. మరి ఇవాల్టి వంట ఏంటి? కొంచెం ఈజీగానే చూపిస్తున్నాను. అంటే బీట్రూట్ పల్లి పొడి కూర అండి. సో ఇది మనకు బ్రేక్ఫాస్ట్లో రోటీతో పాటు లేదా రైస్తో పాటు మన అంటే సైడ్ డిష్లో కూడా తీసుకోవచ్చు. విన్నారు కదండి, బీట్రూట్ పల్లి పొడి కూర కాంబినేషన్ బాగుంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ పల్లి పొడి కూర కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, రెడీ మేము నేర్చుకోవడానికి. ఓకే అండి, సో మేము కూడా రెడీ. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం పొడి కూరలా చేసుకుంటున్నాం కదా. సో దాని కొరకు బీట్రూట్ను అంటే కరెక్ట్ ఒకే సైజులో వచ్చే విధంగా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలండి. సో దానివల్ల మనకు అక్కడ కొంచెం టైం అనేది తగ్గుతుంది. బట్ ఇక్కడ మంచిగా సాఫ్ట్గా అవుతాయి కాబట్టి మనకు తినేటప్పుడు కూడా కొంచెం సాఫ్ట్గా కొంచెం బాగుంటుంది. సో ఇలా ముందుగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఏ కాయగూర అయినా మనం ఏంటంటే ఒకే సైజ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. అవునవును, చాలా మంది చిన్నగా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మాకేం చెప్తారంటే పెద్దవాళ్ళ ఇంట్లో పెద్ద సైజులో కట్ చేసుకుంటే దానిలోని న్యూట్రిషన్ వాల్యూ ఇంకా ఉంటుందని అంటారు. సో మన న్యూట్రిషనిస్ట్ గారు బాగా తెలుస్తుంది ఆ విషయం. సో దీంట్లో ఫస్ట్ ఒక పొడి తయారు చేసేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు. సో పల్లీలు ఏంటంటే నేను ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను. అంటే మనకు పైన పొట్టు తీసేయాలి కాబట్టి సో దూరగా వేయించేసి పొట్టు తీసేసి పెట్టేశాను. సో ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఓకే, సో రెడీ అండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసి దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. కొంచెం చల్లారాలా అండి? అంటే పల్లీలు అవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ టెంపరేచర్ అనేది సరిపోతుంది. అంటే కొద్ది క్వాంటిటీలోనే తీసుకున్నాం కదా, మరి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా పులుపు ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు, ఓకే, ప్లస్ పల్లీల పొడి అనుకున్నాం కదండి. సో వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, మిక్సీ పట్టాలండి? అవునండి. సో ఫైన్ పౌడర్లా కావాలి మనకు. ఓకే, చూస్తున్నాం కదండి, మన షెఫ్ గారు చక్కగా దాన్ని ఫైన్గా పౌడర్ లాగా చేస్తున్నారు. సో అది చేసేలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నెయ్యికి సంబంధించి చాలామందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే నెయ్యి ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. కానీ మితంగా నెయ్యి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అది ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే బయట తీసుకునే నెయ్యిలో కాస్త కల్తీలు కూడా కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంట్లో మీరు వెన్న కరిగించి నెయ్యి తయారు చేసుకునేటప్పుడు లాస్ట్లో దించేసుకునే ముందు అంటే వెన్నంతా కరిగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ మజ్జిగ కూడా కలుపుకున్నట్లయితే నెయ్యి కమ్మటి వాసనతో టేస్టీగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేయనా? పొడి అయిపోయింది కదా, రెడీ. ఒకసారి చూపిస్తారా అది? సో ఇలా ఫైన్గా వచ్చేసాలి మనకు. సో ఇది పైనుంచి మనం చల్లుకుంటే మొత్తం ఆ బీట్రూట్కి ఫుల్ కోటింగ్లా వచ్చేస్తుంది. తినేటప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తాయండి. యమ్ యమ్. సో ఇది కావాలంటే నిల్వ చేసుకోవచ్చు మనం.
ఈ పొడి సో వేరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా మామూలు బయట పెట్టేసుకున్నా సరిపోతుందండి. అంటే ఎక్కువ సన్లైట్ డైరెక్ట్గా తగలకుండా ఉంటే మనకు ఎన్ని ఒక 10 days అలా ఉంటుందండి. 15-20 days కూడా ఉంటుంది. ఉంటుందా? బట్ మంచి రిజల్ట్ అనుకుంటే మటుకు అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవడం చాలా బెస్ట్. అంతే శ్రేయస్కరం అదే. ఎస్. సో నెక్స్ట్ ఇంకా పోపు పెట్టేసుకోవడమే. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో ఇలాంటి వాటిలో ఎండుమిరపకాయలు చాలా మంది ఏంటంటే సైడ్లో వాళ్ళు నంచుకొని తింటూ ఉంటారు కారానికి. ఎస్. సో డ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పప్పులో పోపు ఉంటే బాగుంటుంది. సో ఇవి కూడా కొంచెం మనకు దూరగా వేయాలి. సో కరకరలాడేటట్టు, పంటికి తగిలేటట్టు. ఎస్. ఓకే, కొంచెం లైట్గా అలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మిగతావి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు. సో ఇలా చిన్నగా అయినా పర్లేదు, కొంచెం బారుగా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అందులో మిరియాలు కూడా వేశారు మీరు? ఎస్ అండి. సో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ అనేది వాళ్ళ ఇష్టం అండి. సో ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బీట్రూట్. నాకు ఈ వెజిటేబుల్ ఎంత ఇష్టమో తెలుసా, చాలా ఇష్టం. ఎందుకంటే ఐ లైక్ ద కలర్ అండి. ఎస్. దీనిలోని బ్యూటీ, ఇందులోను క్యారెట్లోను రెండిట్లోనూ. కొద్దిగా పసుపు అండి, అలాగే సరిపడా ఉప్పు. చాలా మంది అంటే కొంచెం అది బీట్రూట్ జ్యూస్ కూడా ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటారు కదండి. అవును. సో అది కొంచెం వడగట్టిన తర్వాత మిగిలిపోయే ఆ పిప్పి ఏదైతే ఉంటుందో, సో దాన్ని కూడా మనం ఇలా పోపులా వేసేసుకొని చపాతీతో కానీ లేదా రైస్తో పాటు కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. అవునా? ఓకే. అంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి వేస్టేజ్గా పడేసే బదులు దాంతో ఒక డిష్ కూడా మనకు రెడీ అయిపోతుంది. అది గుడ్ ఐడియా. జ్యూస్ తీసేసుకోవచ్చు. సో మిగిలిన దాంతో కూడా మనం ఇలా డిష్లు తయారు చేసుకోవచ్చు అండి. చట్నీలా కూడా చేసుకోవచ్చేమో, అలాగో అది ఉంటుంది కాబట్టి. ఎస్, అలా ఒక్కొక్క ఐడియా అలా పుట్టుకొస్తూ ఉండాలి. డిప్స్ ఉంటాయి అలా. సో చివరిగా మనం ఇందాక తయారు చేసి పెట్టేసుకున్న పొడి అండి, పల్లీల పొడి. పండగల హెవీ ఫుడ్ అయిన తర్వాత ఇలాంటివి తీసుకుంటే కొంచెం లైట్గా, ఈజీ టు డైజెస్ట్, హ్యాపీ ఫుడ్ అన్నమాట ఇది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఫ్రెష్గా చేసేసుకున్నాం కదా పొడి. సో కొద్దిగా కొత్తిమీర, సో కొద్దిగా మనం ఏంటంటే మనం పల్లి పొడి కాబట్టి సో అది వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మనం దీంట్లో కలపకూడదండి, అడుగు పట్టేస్తుంది. పల్లి కానీ, నువ్వులు కానీ, జీడిపప్పు కానీ. సో కాబట్టి కొంచెం ఆ వేడి, ఆ ఫ్లేవర్స్ వాటికి తగిలేంత వరకు పెట్టేసి ఆ తర్వాత చూసుకొని తీసేసుకోవాలి. అందుకనే చివర్లో వేస్తూ ఉంటాం కదా ఈ పొడిలో. ఎస్ అండి. సో 2 బెనిఫిట్స్ దానివల్ల. చివర్లో వేస్తే సో అడుగు పట్టకుండా కూడా ఉంటుంది, ఇంకొకటి లాస్ట్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా ఇంకా బాగా ఉంటాయి మనకి. ఓకే, సో బీట్రూట్ పల్లి పొడి కూర రెడీ అండి. రెడీ టాటడాయ్. చాలా చాలా బాగుందండి, చాలా సులువు కూడాను. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? బీట్రూట్ పల్లి పొడి కూర తయారీ విధానం. ముందుగా బీట్రూట్ని తరిగి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీలోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న బీట్రూట్, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ పల్లి పొడి కూర సర్వ్ చేయడానికి రెడీ. బీట్రూట్ పల్లి పొడి కూర టేస్టింగ్కి నేను రెడీ. నా ఫేవరెట్ వెజిటేబుల్ కాబట్టి ఇంకొంచెం ప్రేమతో ఎక్కువగా. ఓకే, పర్ఫెక్ట్. బీట్రూట్ తీతీగా ఉంది. మీరు వేసిన పల్లీలు, నేను అనుకున్న పచ్చిమిరపకాయ వేశారు, మిరియాలు వేశారు, ఎండుమిరపకాయలు వేశారు, ఎంత కారంగా ఉంటుందా అని. కానీ ఆ తీపికి ఇది కంపెన్సేట్ అయిపోయి కమ్మగా ఉంది. సో పొడిలో కూడా అంటే మనం పొడి కొట్టినప్పుడు
కొంచెం చింతపండు కూడా వేసాం కదా, సో ఆ పులుపు అనేది కొంచెం మనకు బ్యాలెన్స్ చేస్తుందండి. సో మిరియాలు వేసిన దాంట్లో ఎండుమిర్చి కూడా వేసాం కదా, బట్ అది కొంచెం బ్యాలెన్స్గానే ఉంది, లైట్ ఆ పులుపు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి వాటితో చేసినప్పుడు కొంచెం ఆ ఘాటు ఉంటేనే బాగుంటుంది. కొంచెం తీయగా కారం కారంగా కొంచెం గొంతు మీద ఇలా చట్కా వచ్చేలాగా తినాలనిపిస్తే ఇది రైట్ కూర, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం ఒక చిట్కా. ముల్లంగి అంటేనే ఒక రకమైన వాసనతో ఉంటుంది, ఎలా తినాలి అనుకుంటారు చాలామంది. కానీ ముల్లంగి వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీర కాంతి మెరుగుపడే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు ఒక ముల్లంగి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మ కాంతి మెరుగుపడుతుంది. మరి పచ్చి ముల్లంగి తినలేం కాబట్టి ఉడికించుకునో కూరల రూపంలోనో ఏదో ఒక రకంగా తీసుకున్నట్లయితే మంచిది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? శరత్. శరత్ గారు ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్లో జాబ్ చేస్తుంటాను. ఓకే, మీరండి? నమస్కారం. నమస్తే అండి. పేరు? దీపిక. దీపిక, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? ప్రజెంట్ లేదండి, బాబుతో సరిపోతుంది. అవునా, ఎంత వయసు బాబుది? 2 years 8 months. ఓకే, సో ఫుల్ టైం మామ్ అన్నమాట. ఫుల్ టైం బిందాస్. గుడ్ 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 గుడ్. సో ఫస్ట్ శ్రీవారు వండేస్తారు. అవును. అవునా? అవునండి. ఏం వండుతున్నారు? టమాటో పులావ్. టొమాటో పులావ్. ఇంట్లో చేస్తారా ఇక్కడైనా? చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చేస్తుంటారా? ట్రై చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఆల్రెడీ ట్రై చేశారా? చేశాను. అవునా? ప్రూవ్డ్ కదా, నేను తినొచ్చు కదా? తినొచ్చు. అమ్మయ్య, దేవుడు దండం పెట్టుకోవాలేమో మళ్ళీ ఇంకోసారి అనుకున్నాను. ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. టొమాటో పులావ్ చేయబోతున్నారు శరత్ గారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పులావ్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి శరత్ గారు, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసాము. ఫస్ట్ కొంచెం బటర్ తీసుకున్నాం అండి. కావాలంటే మొత్తం బటర్ కూడా వేసుకోవచ్చు, కొంతమంది బటర్ తింటారు తినరు. సో కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాం. ఓకే ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మసాలా దినుసులు తీసుకున్నాం. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. సో మీరు ఫస్ట్ నుంచి హైదరాబాదేనా అండి? అంటే నేను ఇక్కడికి వచ్చి 12 years అయిపోతుందండి. నా డిగ్రీ MBA ఇదంతా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అయిపోయింది. అండ్ దెన్ జాబ్. లేకపోతే ఎక్కడ మీది ప్రాపర్ వచ్చేసి కొత్తగూడెం అండి. కొత్తగూడెంలో? అవునండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. సో బ్యాంకింగ్ లో ఏంటి మీది సెక్టర్? ఇది బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అండి, ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్ కాదు. బ్యాక్ ఎండ్. సో విల్ వర్క్ ఫర్ UK ఆపరేషన్స్ అన్నట్టు. సో బిజీ అంటే నార్మల్ షిఫ్ట్స్, 9 hours, 1 hour బ్రేక్ కామన్. సో ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉంటారా సాటర్డే సండే? ప్రతి సాటర్డే సండే బయటే. వెరీ గుడ్. మిర్చి వేసుకున్నాం. మిర్చి. ఇక్కడ ఇంట్లో ఎవరు? సో ఇంకేం ఇంట్రెస్ట్ అండి అదర్ దెన్ జాబ్? డాన్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అవునా? యా. ఎలాంటి డాన్స్? నార్మల్ ఫిల్మీ డాన్స్. అలాంటివేనా? వావ్, వెరీ నైస్. మీరు కూడా చేస్తారా? నాకు డాన్స్ అంతగా రాదండి. సో ఆయన చేస్తుంటే మీరు ఎంకరేజ్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్ లో కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఎక్కడికి వెళ్తారు? దగ్గరలో అంటే కుంతల వాటర్ ఫాల్స్, బీదర్ అట్లా వెళ్ళి వస్తూ ఉంటాం. అనంతగిరి హిల్స్. ప్రతి లాంగ్ హాలిడే కేరళ వెళ్ళాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. టొమాటోస్ వేసుకుందామండి. టొమాటోసా? అవే. మీరు ఎక్కువ ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు? నేను రోటీస్, కర్రీ, ఆ టైప్, బటర్ పన్నీర్. యాక్చువల్లీ మేము వెజిటేరియన్స్. సో పన్నీర్ ఎక్కువ తింటుంటాం, పన్నీర్, కాజు ఇవి ఎక్కువ తింటూ ఉంటాం. సో రోటీస్ ఎక్కువ ఇష్టపడుతుంటాను రైస్ కంటే. రోటీ ఇష్టం. ఓకే.
కొంచెం వాటర్ వేయాలా అండి? అక్కర్లేదా? అవసరం లేదండి, మగ్గిపోతుంది. పెరిగేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు, సో దాంతో మగ్గిపోతుంది. ఓకే. సాల్టా? సాల్ట్. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు. ఓకే. మీ బాబు పేరు ఏంటండి? విష్ణు తేజ్వల్. విష్ణు తేజ్వల్. యా. తేజ్వల్ అంటే తేజంతో. యా, తేజ్వల్. షైనింగ్ స్టార్. షైనింగ్ స్టారా? గుడ్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అండి శరత్ గారు? మా సిస్టర్, నేను అండి. మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, తనకి 2 పాపలు. యా. ఇక్కడే ఉంటారా హైదరాబాద్లో? లేదండి, అక్కడే ఉంటారు, ఊరు దగ్గరలోనే, ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు. రామవరం. రామవరంలో ఉంటారు. ఓకే. ఏంటంటే పెరుగు తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పులుపు అట్లా తగులుతూ ఉంటుంది. టమాటాలు కూడా నాటు టమాటాలు కాబట్టి దీనికి పులుపు అనేది తగులుతూ ఉంటుంది. రైస్ తినేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది. పలావ్కి బేసిక్గా కొంచెం పులుపు కూడా ఉంటుంది. ఓకే. సో ఇవి దేశీ టమాటోలు? దేశీ టమాటోలు. పుదీనా వేసుకున్నాం. ఉడికించిన బఠానీలు వేసాయండి దీంట్లో. ఓకే. ముందే ఉడకపెట్టి తెచ్చుకున్న బఠానీలు వేసాం. లైట్గా గరం మసాలా వేసుకుందాం అండి, ఆ ఫ్లేవర్ తగలడానికి. గరం మసాలా. ఓకే. గరిటె పట్టుకోండి. రైస్ వేసుకుందాం అండి. ఓ ఎస్. సో ముందే ఉడకబెట్టి తెచ్చుకున్నారా? ముందే ఉడకబెట్టి తీసుకొచ్చామండి. ఈజీ ప్రాసెస్లో అవుతుందని చెప్పి ఉడకబెట్టి. మామూలుగా కూడా ఉడకబెట్టిందే వేయాలి కదా, అంతే కదండి? ఉడకబెట్టింది వేయాలండి. సో ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి మీది? ఈ మేకి 4 years అవుతుంది. ఈ మేకి 4 years అవుతుంది. ఓకే. అండ్ మీకు ఇంకొకటి చెప్పనా, మా మ్యారేజ్ డే రోజే మా బాబు పుట్టాడు. అవునా? అరే భలే కుదిరింది కదా అసలు. వాట్ ఏ టైమింగ్. 2 కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. నైస్. కొంచెం మగ్గాల? కొంచెం మగ్గాల. మూత పెడదాం, ఇలా ఉంచుదామా? ఓకే అండి, చూద్దామా? ఇది తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవుతే కష్టం. అదే కదా? యా. అందుకే చూసి వేసుకుంటే. టమాటా పులావ్ రెడీ అండి. అరే వా, నిమ్మకాయ కూడా పెట్టి భలే ఇచ్చారండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అయితే తయారీ విధానం ఒకసారి చూద్దాం. టొమాటో పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, పెరుగు వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పుదీనా, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు, గరం మసాలా, అన్నం వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో పులావ్ సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం అండి. రాజ్ గారు, దీపిక గారు, శరత్ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ టైం ఇక్కడ ఇలా లైవ్ లో చేయడం ఫస్ట్ టైం శరత్ గారు. సో అలాగా చేశారు ఇది టొమాటో పులావ్. ఓకే, చూడడానికి అయితే బాగుంది. కారం కూడా బాగానే ఉంది, తెలియలేదు కానీ. సో కారాన్ని కొంచెం అలా అనగదొక్కడానికి కొంచెం నిమ్మకాయ. బట్ అంటే దీంట్లో మనం టమాటోనే తీసుకున్నాం కాబట్టి నిమ్మరసం అంత అవసరం లేదు. పొలాల్లో చాలా తక్కువ అసలు నిమ్మకాయ యూజ్ చేసేది. సో అంటే అడిషనల్ కొంచెం పులుపు యాడ్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. పెరుగు కూడా వేసారండి, సరిపోతుంది అది. సో అంటే పులుపు ఎక్కువ అయిపోతుంది, బట్ ఆ టేస్ట్ అనేది బాగుంది.
మధ్య మధ్యలో పచ్చి బఠానీ కూడా యాడ్ చేశారు కదా, సో మన చాయిస్ వెజిటబుల్స్ ఇంకేదైనా కావాల్సి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంది, అంటే ఇది జర్నీ చేసేటప్పుడు మనకు క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. మరి రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి వాటిని కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది. జంటగా వంటలో రెండో వంట చేయడానికి శ్రీమతి దీపిక గారు సిద్ధంగా ఉన్నారు. సో ఏం వంట చేస్తున్నారు మీరు? గోబీ బఠానీ కర్రీ. గోబీ బఠానీ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోబీ బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కాలీఫ్లవర్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉడకబెట్టిన బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి దీపిక గారు, ఇది ఆన్ చేశాను, సిమ్లో ఉంచుతాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. ఫుల్ చేతికి ఒక మంచి యాక్సెసరీ పెట్టుకుని వచ్చారు. నాకు తెలిసి చేతితో ఇలా వేస్తే కనిపిస్తుంది అంతేనా? లేదండి, కొనుక్కుని చాలా రోజులు అవుతుంది, పెట్టుకోవడానికి ఛాన్స్ రాలే ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చింది కదా, చూపించండి ఇదే ఛాన్స్. ఫుల్ బ్లాక్ లో జింగ్ బ్యాంగ్ ఉంది. అరే వా. ఆనియన్స్ వేద్దామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. సో మీరు బయటకు తీసుకెళ్తూ ఉంటే ఇలా ఫాయిదా అవుతూ ఉంటున్నాను. మీకు కూడా కొంచెం సంపద అమ్మాయి వేసుకుంటుంది అన్నది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోకుండా అని అనిపిస్తుంది. గ్రీన్ చిల్లీ వేసుకుందామండి. పచ్చిమిరపకాయ. యా. బఠానీ వేసుకుందామండి. ఉడికించిన బఠానీ అండి ఇది. మీరెక్కడ నేర్చుకున్నారు వంట? నాకు కొన్ని మా అత్తమ్మ నేర్పించారు, కొన్ని మా మమ్మీ నేర్పించారు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్. ఎక్కువగా ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఖాళీ కదా, చూస్తూ ఉంటాను రాజుగారి వంటలు. అవునా, చూస్తారా? గుడ్. ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం కొత్త కొత్త రకాలు. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసావా అంటారు ఈయన. అవునా, ఎక్స్పెరిమెంట్లు సక్సెస్ఫుల్? బాగానే చేస్తుందండి, ఎక్స్పెరిమెంట్ అయినా కానీ బాగానే చేస్తారు. ఓకే, గుడ్. ఆల్రెడీ వంట వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మళ్ళీ కొంచెం లాస్ట్ లో వేసుకుందాము. ఇప్పుడు బఠానీ చూసాం కదా. మీకు ఇష్టం అండి కుకింగ్? వంట చేస్తూ ఉంటానండి అన్ని రకాలు. నాన్స్ కూడా ఇంట్లో ట్రై చేస్తాను. నాన్. యా. ఓ గుడ్. కొంచెం కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయ కూడా వేసాం, కారం కూడా వేస్తున్నాం. అవునండి. ఇది దేంతో బాగుంటుంది కాంబినేషన్? రోటీస్ కి బాగుంటుందండి. అండ్ పలావ్ చేశారు కదా, పలావ్లోకి కూడా బాగుంటుందా? సో ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేసుకుందామండి. సో కొంచెం గ్రేవీ కోసం అన్నమాట ఈ టమాటో వేసుకుంటాము. కొన్ని వాటర్ పోసుకుందామండి. ఓకే, సో వెయిట్ చేద్దామా కొంచెం? వెయిట్ 2 minutes చూద్దామండి. చూద్దామండి. గుడ్. ఓకే, ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందామండి. సో మీరు వేరే షోస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా ఇలా? చేస్తూ ఉంటాండి. ఇప్పటి వరకు 15+ షోస్ చేశాను. మాక్సిమం ఈటీవీ దాంట్లోనే ఎక్కువ చేశాను. యాక్చువల్ గా కామెంట్స్ ఏంటంటే ఈటీవీ వాళ్ళు ఏమన్నా నీకు ఫ్రెండ్సా, అవును ఈటీవీ బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నావా, ఇలా అన్నమాట ఫ్రెండ్స్. చెప్పండి. ఈటీవీ 15+ షోస్ చేశానండి. వెరీ గుడ్. వరకు కష్టం నాకు తెలుస్తుంది. మీకు ఎందుకు తెలుస్తుంది? సెలక్షన్ కి తీసుకెళ్లి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలి. మళ్ళీ ఫలితం లభించింది కదా, మళ్ళీ ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళాలి. అందరు అంటారు మీ హస్బెండ్ కోఆపరేషన్ బాగుంది, నువ్వు వెళ్ళడమేమో గానీ అని. సో ఫైనల్లీ కాలీఫ్లవర్ వేసేసుకుందామండి. ఓకే, ఇది ఉడకబెట్టి తెచ్చుకున్నా, బాయిల్ చేశాను. పసుపు ఉప్పు వేసి లైట్ గా బాయిల్ చేసేసాను. సో మీరు పాటలు ఏమైనా పాడడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? ఏమైనా వేరే
అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అండి. ఎక్కువగా మూవీస్ లో డైలాగ్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అవునా? పాటలు పాడుతూ ఉంటాను. రియలీ గుడ్. ఏదైనా డైలాగ్ చెప్పండి చూస్తాను. రఘువరన్ బీటెక్ డైలాగ్ చెప్తా అండి. ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలవు అని చెబితే కష్టమైన అదే గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మ నాన్నల్ని హింస పెట్టి రాత్రంతా ఫ్లాస్క్లో టీ పెట్టుకుని కష్టపడి చదివి బోర్డ్ ఎగ్జామ్లో తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికి సరైన ర్యాంక్ రాక తిప్పలు పడి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్ సరిగా అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అడియర్స్ అని ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఎందుకు పనికిరావు జాబ్ లేని ఎదవాన్ని తిడుతుంటే మా నాన్న ఎందుకు పనికిరావు తిండిదండగా అని తిడుతుంటే ఏ మాటని లెక్క చేయక ఎవరో ఒక మహానుభావుడు నాకు మంచి మనసుతో అవకాశం ఇస్తే అలాంటి అవకాశాన్ని లాక్కోవాలని నీలాంటి వాడిని ఎదిరించి నీ ముందుకు వచ్చి నీ ఎదిరించి మాట్లాడుతున్నా నాకెంత పొగరుండాలిరా. మీరు సడన్ గా అడిగారు కదా. సడన్ గా అయినా చక్కగా చెప్పారు. సో ఈ ఒక్క షోలోనే మీరున్నారా కలిసి? మనంలో ఉన్నామండి ఇద్దరం. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. గోబీ బఠానీ కర్రీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అయ్యో తప్పకుండా. గోబీ బఠానీ కర్రీ మంచి వాసన వస్తుందో. ఎలా తయారు చేశారో మరోసారి చూద్దాం. గోబీ బఠానీ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోబీ బఠానీ కర్రీ రెడీ. గోబీ బఠానీ కర్రీ టేస్టింగ్ టైం వచ్చేసింది. మీకు ఒక విషయం చెప్పాలండి రాజు గారు. చెప్పండి. తింటూ నాకు చెప్పండి. ఈవిడ చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసి అన్ని ప్రైజ్లు ఈవిడ నెగ్గుతారట. ఓకే. ఈవిడ మంచి వంట చేసే ఆవిడ కూడా అట. ఓకే. సో ఇప్పుడు టేస్ట్ చేసి మీరు కరెక్ట్ గా విన్నర్ ని నిర్ణయించాలి. నేను మా హస్బెండ్ కి రావాలని కోరుకుంటున్నా. సర్లేండి, అవన్నీ పక్కన పెడితే మనసులో మాట చెప్పండి. సో గోబీకి పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది. గోబీ కానీ క్యాప్సికమ్, ఆలు, రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. మనం ఏ కాంబినేషన్లో తీసుకున్నా వంకాయ కూడా బాగా సెట్ అవుతాయి. సో ఇక్కడ గోబీ అలాగే బఠానీ కాంబినేషన్ బాగుంది. ఇద్దరు బాగానే చేశారు. ఓకే, మరి విన్నర్ ఎవరొచ్చు? ఈరోజు మిస్టర్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ తెలుగు రుచి వారి తరఫు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. షాపింగ్ చేసేయచ్చు, ఇప్పుడు ఆన్లైన్ అక్కర్లేదు, ఆఫ్లైనే చేయొచ్చు. అండ్ మీకు కూడా తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని చెప్పేసి మనకు సామెత ఉంది కదండి. ఆ సామెత 100కి 100 పాళ్ళు నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలో మన ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి శరీరం లోపల ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఉల్లిపాయను మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నేను మీ భవాని. ఏంటి ఇక్కడున్నాను అనుకుంటున్నారా? మీకోసం ఒక హెల్దీగా చాలా మంచి వెరైటీ డిష్ చూపించడానికి ఈ షోకి వచ్చేసాను.
సో అదేంటి అంటే కొర్రలు సేమియా ఉప్మా అండి. చాలా హెల్తీ డిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూడాలి కదా, లెట్స్ చెక్అవుట్. కొర్రల సేమియా ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, సేమియా అర కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మన నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా మనం కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ కోసమే. నెక్స్ట్ ఆ తర్వాత తరిగి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు, మనం 1 కప్పు సేమియా కొర్రలు తీసుకుంటే కనుక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా కలిపిన తర్వాత మనకి మార్కెట్లో రోస్టెడ్వి దొరుకుతాయండి సేమియా, అది తెచ్చుకున్న పర్లేదు. లేదు అనుకుంటే మనం వేయించి పక్కన పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ కొర్రల్ని ఒక పూట ముందే నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను నానబెట్టుకున్నటువంటిది మిల్లెట్స్ని దీంట్లో వేస్తున్నానండి. ఇది కొంచెం ఉడకాలి. దాని తర్వాత మనం సేమియా యాడ్ చేసుకుందాం. మీకు కొర్రల గురించి చాలా తెలుసు అనుకుంటాను. అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో హెల్దీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొర్రల విషయం చాలా బయటకు వస్తుంది. ఈవెన్ డైట్లో కూడా, తర్వాత షుగర్ వ్యాధికి చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి ఇది అంటే లైక్ బ్రౌన్ రైస్ తర్వాత ఇది ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఈ రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ కొర్రలు ఒక్కదాంతోనే ఉప్మా చేసుకోవచ్చండి. కానీ మనం సేమియా ఎందుకు యాడ్ చేసామంటే అక్కడక్కడ సేమియా తగులుతూ ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుందని మనం ఇలా చేసామన్నమాట. ఇది కొంచెం మనకి ఇంకా ఉడకాలి. ఇది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి, సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొర్రల సేమియా ఉప్మా తయారీ విధానం: ముందుగా కొర్రల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న కొర్రలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సేమియా వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కొర్రల సేమియా ఉప్మా సర్వ్ చేయడానికి రెడీ. మరి కొర్రలతో చేసినటువంటి సేమియా ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చెప్పరా? తప్పకుండా. సో కొంచెం వెరైటీగా ఉంది. బాగుందండి. సో మెయిన్గా అంటే మనం రవ్వతోనే ఎక్కువ చేసుకుంటుంటాం, గోధుమ రవ్వ లేదా లేకపోతే ఉప్మా రవ్వతో. బట్ ఇక్కడ కొర్రలతో చేయడం అనేది కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. దాంతో పాటుగా మీరు సేమియా కూడా యాడ్ చేస్తారు కదా, చాలా బాగుంది. సో ఇలా కాకుండా ఏంటంటే మనం కొర్రల్నే కొంచెం పిండిలా పట్టించేసి, అంటే దాన్ని కొంచెం మనం పిండి ముద్దలా చేసి జంతికల గుట్టంలో వేసేసి కొంచెం డైరెక్ట్ అలా వాటర్లో మనం పిండేసుకున్నా మనకు కొంచెం సేమియా టైప్లో వస్తుంది. ఓకే, సో ఇది అప్ప మనం చేస్తాం. సో ఆ టైప్లో కూడా చేసుకున్నాం, చాలా బాగుంది. దాన్ని లైట్గా పోపు వేసేసి సో ఇలా మనం తీసేసుకుంటాం. సో చాలా బాగుందండి. మీరు కూడా టేస్ట్ చూడండి. ఓకేనండి.
ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయాయి. ఎస్, టేస్ట్ పరంగా అంటే రెగ్యులర్గా మనం తినే ఉప్పు మనకు బాగా తెలుసు కదా, పరిచయం అది. బట్ ఇది కొంచెం టేస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో సేమియా అలాగే కొర్రలు, సో ఈ రెండు టేస్ట్ బాగా బ్లెండ్ అయిపోయింది, సూపర్గా ఉంది. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వంటతో మరొకసారి కలుస్తాను. అంతవరకు సెలవు. సెలబ్రిటీ స్పెషల్ చూసేసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. రాజుగారు కార్వింగ్ ఏం చేస్తున్నారు ఇవాళ? చిన్నది బేర్ చేస్తున్నాను, టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ చిన్నది. ఓకే, సో బేబీ అనుకోండి. ఓకే, సో దీంట్లో ఇది హెడ్ వస్తుందండి మనకు. సో దీంట్లోంచి చెవులు కట్ చేద్దాం. ఇక్కడ ఇలా ఘాట్ పెట్టేసి సో దీంట్లో ఇవి వచ్చేస్తాయి చెవులు. ఎస్, ముక్క అది. ఎస్, ముక్క అండి. ఎంత బాగుందో. ఓకే, సో దీంట్లో ఉన్న పల్ప్ తీసేస్తున్నాను. సో హ్యాండ్స్ ఇవి. ఓకే, సో కొంచెం ఇది కూడా ఇలా తీసేస్తే మనకు హ్యాండ్స్ అండ్ లెగ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది మనకు తెలుస్తుందండి. ఓకే, సో ఇలా ఇలా చిన్న ఘాట్ పెట్టాను. అక్కడ మనకు హెడ్ వచ్చేస్తుంది, దాంట్లో కూర్చుంటుందండి. సో ఇక్కడ ఐస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనం చిన్న రంధ్రం చేసేసి అక్కడ కళ్ళు అండి. అక్కడ ఏం పెడుతున్నావు? లవంగమా లేకపోతే మిరియాలు పెడుతున్నానండి. ఓకే, వచ్చేసింది కదా. సో ఇక్కడ ఈ గ్యాప్లో ఇది కూర్చోబెట్టారు. ఎస్, సో దీన్ని మనం పీసెస్లా కట్ చేసేసి దాంట్లోనే ఫిల్ కూడా చేసేయచ్చండి. ఓకే, ఇవే కాకుండా ఇంకేదైనా మనం మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా కూడా మనం ఇందులో వేరే ఫ్రూట్స్ కూడా ఆపిల్స్, గ్రేప్స్ అన్నీ అలాంటివి వేసేసి మన పిల్లలకి ఇచ్చేప్పుడు ఇలా కొంచెం డిస్ప్లే టైప్లో ఇచ్చినా బాగుంటుంది. ఇలా బొజ్జలో ఇలా బోల్ ఫ్రూట్స్ పెట్టుకున్నట్టుంది కదా కదా. సో చిన్నగా టెడ్డీ బేర్ రెడీ అండి. హంప్టీ డాంప్టీ లాగా కూర్చున్నాడండి టెడ్డీ బేర్. చూసారా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలా ఇస్తే ఏ ఫ్రూట్ అయినా పిల్లలు పక్కమని తినేస్తారు. ఇప్పుడు మనం చేద్దాం ఒక చిట్కా. బెండకాయ మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే బెండకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఇన్సులిన్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల బెండకాయ తరచూ తీసుకునే వారికి రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. ఇవాళ చేసిన వంటలన్నీ భలే బాగున్నాయి, టేస్ట్లో అద్భుతంగా ఉన్నాయి. మరి పోషక విలువల సంగతి ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ పల్లి పొడి కూర. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ముఖ్యమైన కాంబినేషన్ బీట్రూట్ అండ్ పల్లి పొడి కాంబినేషన్ అండి. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ చాలా మంచి కాంబినేషన్ అని కన్సిడర్ చేయొచ్చు మనము. ఎందుకంటే మనకి బీట్రూట్ నుంచి కార్బోహైడ్రేట్ లభిస్తుంది అండ్ పల్లీల నుంచి మనకి ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఈ రెండు కూడా చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో లభిస్తాయి. పౌష్టిక విలువల ప్రకారం ఇది చాలా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ అందరూ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ గోబీ బఠానీల్ కర్రీ. పచ్చి బఠానీల నుంచి మనకి ప్రోటీన్స్తో పాటు ఐరన్ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ అనేది కూడా మనకి పచ్చి బఠానీల నుంచి యాడ్ అవుతుంది. అండ్ పీచ్ పదార్థం కూడా తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా మనకి ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి పచ్చి బఠానీలు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనము ఈవెన్ కాలీఫ్లవర్ అంటే ఈ గోబీ యాడ్ చేస్తున్నాం కనుక గోబీ నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్తో పాటు చాలా వరకు ఎక్కువ మినరల్స్ ఉన్న వెజిటబుల్ కింద మనం ఈ వెజిటబుల్ కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి వైటమిన్ సితో పాటు
ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కోలిన్, సెలీనియం ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ అమౌంట్స్లో మనకి కాలీఫ్లవర్ నుంచి లభిస్తుంది. అండ్ క్యాలరీ పరంగా చూస్తే కూడా గోబీలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఫ్యాట్ అనేది ఉండదు. అండ్ ఆల్సో పీచు పదార్థం అనేది ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండ్ హెల్ప్ఫుల్ కాంబినేషన్ రెసిపీ. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ టొమాటో పులావ్. రైస్ నుంచి మనకి క్యాలరీస్ స్పెషల్లీ కార్బోహైడ్రేట్ రూపంలో లభిస్తుంది. అండ్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక టొమాటోస్ ఒక లాభం ఏంటంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడానికి కారణం లైకోపీన్ అనే పిగ్మెంట్. అదే కాకుండా వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా కావాల్సినంత అమౌంట్స్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ అయినా క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కొర్రల సేమియా ఉప్మా. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న 2 ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కొర్రల నుంచి మనకి కార్బోహైడ్రేట్ లభిస్తుంది, అలాగే సేమియా నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది. స్పెషల్లీ కొర్రల ఒక లాభం ఏంటంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. దానివల్ల లాభం చాలా ఉంటుంది. స్పెషల్లీ లివర్ సంబంధించిన వ్యాధులు రానివ్వకుండా చూడడానికి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు తీయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొర్రలు. అదే కాకుండా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మంచిది. అండ్ బరువు పెరగకుండా చూడడానికి కూడా కొర్రలు చాలా వరకు మంచిదండి. అండ్ గుండె జబ్బులు తగ్గించడానికి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెంచనివ్వకుండా చూడడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కొర్రల వల్ల చాలా వరకు శరీరంకి లాభాలు ఎక్కువ ఉండడంతో చాలా మంచి ఫుడ్ ఇంగ్రీడియంట్. కాకపోతే ఈ 2 సోర్సెస్ కూడా మనకి కార్బోహైడ్రేట్ రిచ్ సోర్సెస్ కనుక పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఉల్లిపాయ తింటే ఎంత మంచిదో ఉల్లిపాయని సగానికి కట్ చేసి అలా ఉంచేసుకోవడం వల్ల అంత ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఉల్లిపాయ గాలిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని ఆకర్షించుకోగలదు చాలా ఈజీగా. అందువల్ల దీనిలోకి టాక్సిన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫామ్ అయిపోయి విషపూరితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా రకరకాల క్యాన్సర్లు ప్రబలిపోయే అవకాశం కూడా ఉంది. మన ఇళ్ళలో చాలామంది ఒక పెద్ద ఉల్లిపాయ ఉందనుకోండి, సగం కట్ చేసుకొని ఇప్పుడు వాడుకుని మిగిలిన సగం కట్ చేసుకొని తర్వాత వాడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు మంచిది కాదు. ఒకసారి ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత మొత్తం వాడేసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇవాల్టి వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరి వంటలన్నీ మీరు కూడా ఇంట్లో ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.